అతను ఏం సంపాదన తెచ్చినా ఇద్దరికి సమానంగా రోజు ఇస్తాడు, ఇద్దరిని సమానంగా చూసుకుంటాడు, పిల్లల్ని ఇద్దరిని ఈక్వల్ గా చూసుకుంటాడు. ఈ పద్ధతిలో అలాగ ఒక మాట ఆవిడని అనద్దు అనవసరంగా. మీ అమ్మా నాన్నలు జోక్యం, అతన్ని ఎలాగ జోక్యం చేసుకోవద్దు అంటున్నా, అలాగే మీ కుటుంబం వాళ్ళు ఎవరు కూడా ఆమె జీవితంలో జోక్యం ఆమె చేసుకోవద్దు. ఎవ్వరు జోక్యం చేసుకోలేదు మేడం. ఒక బిడ్డతో సమానం చూసి ఇంతవరకు గానీ వాళ్ళన్ని తప్పు సార్, మాటలే అవన్నీ. వాళ్ళ నేను అదే చెప్పేది మొత్తం తప్పు వింటారా మాటలు. వెంకటప్ప ఆ! గారు? జరిగిపోయిన దాని గురించి మాట్లాడద్దు. సో ఆమె కూడా అనవసరంగా మీ తల్లిదండ్రులు రావద్దు అనడమో, లేకపోతే మీ తల్లిదండ్రులు ఒక మాట అనడమో, లేకపోతే ఈవిడిని ఒక మాట అనడమో ఆమె చేయదు. మీరు కూడా అనవసరంగా ఆమె ఏ మాటలు అనద్దు, ఆమె కుటుంబాన్ని ఏమనద్దు. ఇది మీరు ఒక దేన్ని మేము క్లియర్ గా రాస్తాం పాయింట్ వైజ్, దానికి మీరు సంతకాలు పెట్టే వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇంతవరకు అయితే నేను ఆమెనే ఎక్కువ చూసిన. ఇప్పుడు కూడా అలాగే చూడాలి. అలాగే చూస్తా, నేను చూస్తా, అంతే. కానీ ఆమె గబ్బు మాటలు మాత్రం నాకు వద్దు. అనదు ఆవిడ, అనవసరంగా ఒక మాట మాట్లాడదు. ఆమె అన్న కూడా నా అనవసరంగా మనసు మాట ఆమెనే కటింగ్ మాట్లాడదు. చేస్తున్నది మేడం. నా మనసు ఆమెనే కటింగ్ చేస్తున్నది. సరే ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ జరిగిందే మాట్లాడు. నువ్వు నువ్వు అందరినీ చేసిన తప్పు కదా, నువ్వు నువ్వు అందరినీ చేసిన కటింగ్ తప్పుకి చేస్తావు. ఆ మాత్రం శిక్ష ఆమె నీకు విధించడంలో తప్పు లేదు. మీరు చేసిన తప్పుకి ఆమెకి మీరు చేసిన అన్యాయానికి ఆవిడ మీకు చాలా తక్కువే చేసింది. ఆవిడేమన్నా దేవత? మీరేం చేసినా అయ్యా అని పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడానికి మంట ఎవరికన్నా ఉంటది. ఆవిడ పరిస్థితి నేనున్నా అలాగే తిడతా. ఆమె చేయబట్టి కాబట్టి నాకు ఇట్లా అయింది మేడం. ఎందుకు ఆమె చేయబట్టి అలా అయింది? ఆమె చేయబట్టి ఈమె చేసుకున్నారు. వాళ్ళ అన్న ఎట్లా చెప్తే అట్లా ఉంటది మేడం. అరే ఆమె సంబంధం అంట, నేను సంబంధం లేదంట మేడం. ఈవిని చేసుకునేంత వరకు వాళ్ళ అన్న రాలేగా. ఎవరు? ఈవిని చేసుకునేంత వరకు వాళ్ళ అన్న వచ్చాడు. 10 ఏళ్ళు మీరు కాపురం చేశారుగా. ఏడికి మేడం? 10 ఏళ్ళు ఆమెతో కాపురం చేశారా లేదా ఈవిడ లేకుండా? ఈవిడ వచ్చిన తర్వాతే కదా వాళ్ళ అన్న వచ్చింది. వాళ్ళ అన్న వచ్చిండు కానీ అప్పటికేంచి కూడా నా మాట వినలేదు మేడం. ఎప్పటికేంచి పెళ్లి అయినప్పటి నుంచి కూడా నా వెంబడి రాలేదు. సరే ఇప్పుడు వింటది కదా, ఇప్పుడు వింటది. నువ్వు చెప్పిందే చేస్తది. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా అతను చెప్పేది? ఇంత మేడం, ఆయన లేనిది నేను లేను. నేను అది ఏం మాట, ఏం ప్రయోజనం అని? ఇప్పుడు ఏం ప్రయోజనం? ఇక్కడ నుంచి అని అతను ఏం చెప్తే అదే, అతను ఏం చెప్తే అదే. ఈ పద్ధతిలో రాసుకొని ఎవరి జీవితం వాళ్ళు బ్రతకండి. జీవితం అనేది చాలా చిన్నది. ఈ రోజు ఉంటావు, రేపు ఉంటావో లేదో తెలియదు. ఉన్న కొద్ది రోజుల్లో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ జీవితాలు మీ ముగ్గురియే కాదు కదా, 3 పిల్లలు కూడా ఉన్నారు ఇందులో ముడిపడి.